వామ్మో ఏ మోపైతున్నారోళ్ళ ఈ దొంగలు ఈడ ఆడ అని ఏం లేదు ఏడ చూసినా దొంగల హవానే నడుస్తున్నది ఇక పైసలు బంగారం ఇల్వగల వస్తువులని కూడా ఏం లేదు దేన్నైనా మాయం చేయాల్సిందే దొంగోనికి చెప్పైనా లాభం అన్నట్టే చేస్తున్నారు దొంగ బద్మాషిగాళ్ళు ఇక చూడండి మళ్ళీ ఏం చేసిండ్రా చూస్తున్నారా అనుల్లా వాళ్ళ తాతల సొమ్మేదో ఆడ దాచినట్టు టక్క టక్క ఉన్నమాలు మొత్తం ఎట్ల ముల్లె కడుతున్నారో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్నంలో బల్లారికోయే రోడ్డు మీద ఉంటది సయ్యద్ జ్యువెలర్స్ షాపు తెల్లారంగా 3 గంటల యాళ్ళ 5గురు బట్టెబాజుగాళ్ళు అలా మాసిపోయిన ముఖాలకు ముసుగులేసుకొని మరీ దుకాన్లకు జొర్రబడ్డారు దగ్గర అర్ధగంట దాకా దుకాణం మొత్తాన్ని జల్లెడ పట్టిండ్రు బయటున్న 6 లక్షల ఇల్వగల్ల వెండి వస్తువులను మాయం చేసిండ్రు బంగారాభరణాలన్నీ దుకాణంలున్న ట్రేజర్లున్నాయట ఇక దాన్ని శుద్ధం తెరుద్దామని బగ్గనే ప్రయత్నం చేసిండ్రు గాని ఎంతకు తెరుచుకోకపోయేటాళ్లకు దొరికిన మాలు పట్టుకొని జంప్ అయినరు ఇక ఈ దుకాణం ఓనరు హరుణ్ పాషా అన్న ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు రాసుకొని వాళ్ళని దొరకబట్టే పని ముంగటేసుకున్నారట. దొంగలు రాత్రి 3 గంటలకు వచ్చి సెట్ పొగలు కొట్టి లోపల దూరుతున్నారు. 10 నిమిషాల్లో ఎండి సామాన్లను పొగలు కొట్టి తీసుకుపోయినారు. 10 నిమిషాల లోపల దొంగతనం తీసుకుపోయినారు. వెండి లోపల బయట ఉండే వెండి పోయింది. లాకర్లు ఓపెన్ చేయలే. ఇన్ని దినాలు ఒంటరి మహిళలనే టార్గెట్ చేసి మరి మెడలున్న బంగారు గొలుసులను కథం పట్టించిన తెంపుడుగాళ్లు ఇప్పుడు ఒంటరి మొగోళ్లను కూడా ఇడిచిపెడతలేరు. పాపం గీ తమ్ముడు అద్దుమరాత్రి ఇంటి ముంగట బండి పెట్టి జోబులకెంచి సెల్ ఫోన్ తీసి చూస్తున్నాడు. ఇంతల్నే బండి మీద వచ్చిన 3 మూతవార్లు ఆ తమ్ముడు చేతులకెంచి ఫోన్ గుంజుకొని అవతల పడ్డారు. ఒకటే పారి షాక్ అయిన ఈ తమ్ముడు వెంటనే ఆ వెనకాల అదే బండి పట్టుకొని పోయిండు గాని అద్దుమరాత్రి కాబట్టి రోడ్డు మీద ఎవ్వలు లేకపోయేటాళ్లకు వాళ్ళు దొరకకుండా పారారైండ్రు. పట్నం మీర్పేట్లున్న వినాయక హిల్స్ రోడ్ నెంబర్ 3లో జరిగింది ఇది. దీని మీద మీర్పేట పోలీస్ స్టేషన్ లో కేసు రాసుకున్న పోలీసోళ్ళు ఇక ఈ దొంగగాళ్లు ఎవ్వలు ఇదివరకేమన్నా దొంగతనాలు గిట్లా చేసిండ్రా ఏందనే దాని మీద విచారణ ఎత్తున్నారట. ఇదిట్లుంటే మందుదంతా గట్టిగా నడుస్తుంది కాబట్టి మందు షాపులను లూటీ చేస్తే గట్టిగానే కమాయించవచ్చని అనుకున్నట్టున్నారు. సీదా వైన్స్ దుకాణానికే కన్నమేసిండ్రు చోరరాయిల్లు. నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర్లున్న SNLS వైన్స్ షాపు మీద రేకులను వలగొట్టి లోపటికి పోయిండ్రు. ఇక దాంట్లున్న లాకర్ తెచ్చుకోకపోయేటాళ్లకు కాలి చేతులతోని ఓలేక కొన్ని మందు కీసాలు మాత్రం పట్టుకుపోయినరు. ఇక ఈ దుగ్నంలో ఉన్న సీసీ కెమెరాల ఆ దొంగగాళ్ల భాగోత్తం రికార్డ్ అయింది కాబట్టి షాపులున్న సీసీటీవీ కెమెరా DVRలను కూడా ఎత్తుకపోయినరట దొంగలు. పొద్దుగా లచ్చి చూసి దొంగలు పడ్డ ముచ్చట్ను పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ ఫాల్తుగాళ్లను దేవులాడే పండ్ల పడ్డారట పోలీసులు. మరి ఇక పబ్లిక్ ఇయ్యాల రేపు ఎవ్వరిని నమ్మేటట్టు లేదు కాబట్టి మీరైతే మీ జాగ్రత్తల్లో మీరుండుండ్రి. అటెంక బాధపడ్డా ఏం ఫాయిదా ఉండదు కాబట్టి జర పైలం మరి.